హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది అడుగుతున్నారు, క్రెడిట్ కార్డ్స్ అయితే అందరూ వాడవచ్చా, ఆన్లైన్లో కానైతే ఏ క్రెడిట్ కార్డ్స్ మీద ఎక్కువ ఆఫర్స్ ఉంటాయి, అలాగే హౌస్ వైఫ్స్ కూడా యూజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. వాటన్నిటికీ ఈ వీడియోలో అయితే మనం ఆన్సర్స్ చూద్దాము. అలాగే ఇంకొంచెం అయితే క్రెడిట్ కార్డ్స్ గురించి తెలుసుకుందాము. క్రెడిట్ కార్డ్స్ కనైతే ఎవరైనా అప్లై చేయొచ్చు, ఇంక్లూడింగ్ హౌస్ వైఫ్ కూడా. మనం క్రెడిట్ కార్డ్కి అప్లై చేసేటప్పుడు మన పాన్ కార్డు, ఆధార్, స్టేట్మెంట్, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కానీ ఉంటే అడుగుతారు. ఇవన్నీ చెక్ చేసి ఎలిజిబిలిటీ చెప్తారు క్రెడిట్ లిమిట్ కోసము. ఎక్కువ ఆప్షన్స్ అండ్ ప్రిఫరెన్సెస్ కనైతే శాలరీ అండ్ బిజినెస్ వాళ్ళకైతే ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి. క్రెడిట్ కార్డ్ బిల్ అయితే కట్టగలరు అనేసి. ఆన్లైన్లో నేను పెట్టే గోల్డ్ కాయిన్ ఆఫర్స్ అయితే మ్యాక్సిమం అన్ని క్రెడిట్ కార్డ్స్ మీద ఉంటాయి. ఐసిఐసిఐ కానీ, యాక్సిస్ కానీ, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, కోటక్ మహేంద్ర, ఇండస్ ఇండ్ బ్యాంక్, అలా ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్క బ్యాంక్ మీద ఉంటుంది. అది బ్యాంక్ వాళ్ళకి, ఆ యాప్ వాళ్ళకి ఉండే డీల్. ఒక్కొక్కసారి అయితే కాయిన్స్ మీద ఆఫర్స్ ఉండవు, మిగిలిన ప్రోడక్ట్స్ మీద కూడా ఉంటాయి. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆఫర్స్ ఫెస్టివల్స్ అండ్ సీజన్స్ని బట్టి మారుతూ ఉంటాయి. మీరేం క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. నా దగ్గర అయితే కోరల్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అయితే ఉంది. ఆల్రెడీ నాకు ఐసిఐసిఐ సేవింగ్స్ బ్యాంక్ ఉంది కాబట్టి నేనైతే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అప్లై చేశాను. నేను క్రెడిట్ కార్డుకి వాడలేనని అనుకున్నాను, రిస్క్ అని. ఫస్ట్ అప్లై చేయాలా మళ్ళీ ట్రై చేద్దామని అప్లై చేయలేదు. తర్వాత అయితే అప్లై చేశాను, ఒకసారి ట్రై చేద్దామనేసి. అప్లై చేసేటప్పుడైతే బ్యాంక్ వాళ్ళు చెప్పారు యాన్యువల్ ఫీజా, నో యాన్యువల్ ఫీజా అని అడిగారు. నేనైతే ఫస్ట్ టైం కదా, యాన్యువల్ ఫీజుని అయితే హ్యాండిల్ చేయలేనేమో అనేసి లైఫ్ టైం ఫ్రీ కార్డ్ అయితే అడిగాను. వాళ్ళైతే ఈ కోరల్ కార్డ్ ఇచ్చారు. క్రెడిట్ కార్డ్స్లో చాలా రకాలైతే ఉన్నాయి, ఏది కొనుక్కోవాలని అడుగుతున్నారు. మీకైతే ఏది అవసరమని మీకు అనిపిస్తుందో అదైతే కొనుక్కోవటం మంచిది. క్రెడిట్ కార్డ్స్లో బ్యాంక్ని బట్టి చాలా రకాలైతే ఉన్నాయి. మీరు ఆన్లైన్ షాపింగ్కి కొన్ని కార్డ్స్ ఉంటాయి, ఫ్యూయల్ కార్డ్స్ అని కొన్ని ఉంటాయి. ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి ట్రావెల్ కార్డ్స్ అని కూడా ఉంటాయి. ఇందులో మీకు ఆన్లైన్ షాపింగా, ఫ్యూయలా, లేదంటే ట్రావెలా, మీకు ఏదైతే అవసరమో అదైతే మీరు తీసుకోండి. దాన్ని బట్టి బ్యాంక్ వాళ్ళతో అయితే మీ రిక్వైర్మెంట్ చెప్పండి. ఆన్లైన్ షాపింగ్ అంటే దాన్ని బట్టి వాళ్ళు సజెస్ట్ చేస్తారు. లేదు ట్రావెల్కి లేదంటే ఫ్యూయల్కి అని కానీ మీరు చెప్పారంటే దాన్ని బట్టి వాళ్ళు మీకు చెప్తారు. ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళకనైతే యాన్యువల్ ఫీజు లేకుండా ఉంటే ఆ కార్డ్ని అయితే అడగండి. అది తీసుకొని వాడిన తర్వాత మీరు ఆ కార్డ్ని అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు, యాన్యువల్ ఫీజు పే చేసి కూడా. యాన్యువల్ ఫీజు తీసుకొని కొన్ని కార్డ్స్లో ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అండ్ ఆఫర్స్ కూడా ఇస్తారు, అందుకే వాళ్ళు యాన్యువల్ ఫీజుని అయితే ఛార్జ్ చేస్తారు. క్రెడిట్ కార్డ్ని కానీ వాడాలి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే క్రెడిట్ కార్డ్ బిల్లుని కరెక్ట్గా కట్టాలని డిసైడ్ అవ్వండి. ఒకసారి మనం మిస్ చేసిన తర్వాత అయితే ఇంట్రెస్ట్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్స్ని మనం సరిగ్గా వాడితే ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో, వాడకపోతే అన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ని తీసుకోగానే ఒక క్రెడిట్ లిమిట్ అనేది అయితే ఇస్తారు. మన ఇన్కమ్ని చూసి ఒక 20,000, 30,000 లేదంటే 1 lakh అలా ఇస్తారు. 1 lakh అని ఇచ్చారంటే మీ దగ్గర 1 lakh కార్డులో డబ్బులు ఉన్నట్టు. మీరు వాడుకొని 45 డేస్లో అయితే కట్టేసేయాలి. ఇదైతే మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అయితే యూజ్ అవుతుంది. ఈ క్రెడిట్ లిమిట్ మీరు 1 lakh కానీ ఉంటే వాడేస్తాము అని అనుకుంటే మీరు 20K లేదంటే 30K కూడా సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ సెట్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి మీరైతే మొబైల్ బ్యాంకింగ్ అయితే మీ బ్యాంకుకి సంబంధించింది యూజ్ చేయాలి. నెక్స్ట్ అయితే స్టేట్మెంట్ చూసుకోవచ్చు మనం, మంత్లీ కానీ లేదంటే యాన్యువల్ కానీ మీరైతే ఎంత వాడారు, ఎక్కడ యూజ్ చేశారని మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ అయితే బిల్లింగ్ సైకిల్, మీరు ఒక డేట్ని అయితే ఇవ్వాలి మీ బిల్ జనరేట్ చేయడానికి. సపోజ్ మీరు 25th కానీ బిల్ జనరేషన్ డేట్ కానీ ఇచ్చారనుకోండి, 26th నుంచి నెక్స్ట్ మంత్ 25th దాకా బిల్ జనరేట్ అయ్యేదాకా మీరైతే వచ్చిన బిల్లుని 15th లోపలకానైతే కట్టేసేయాలి. టోటల్గా అయితే మీకు 45 డేస్ ఉంటుంది. 45 డేస్లో అయితే కట్టాలి. అర్థమైందని అనుకుంటున్నాను. ఈ డ్యూ డేట్ లోపల కట్టకపోతే ఇంట్రెస్ట్ అయితే హైగా వేస్తారు, అందుకని జాగ్రత్తగా వాడండి, జాగ్రత్తగా కట్టండి. నెక్స్ట్ అయితే ఏటీఎంలో కూడా మీరు డబ్బులు అయితే విత్డ్రా చేసుకోవచ్చు, కానీ ఈ ఆప్షన్ అయితే యూజ్ చేయకండి. అలా డబ్బుల్ని కానీ మనం తీసామంటే విత్డ్రావల్ ఛార్జెస్ అని వేస్తారు,
అందుకని ఐమొబైల్కి వెళ్ళి ఈ ఆప్షన్ అయితే మీరు డిసేబుల్ చేసుకోండి క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత కానైతే. నెక్స్ట్ అయితే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి యూజ్ చేసుకోవచ్చు. ట్యాప్ అండ్ పే అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే పిన్ ఇవ్వకుండా జస్ట్ కానైతే ట్యాప్ చేసి ఆఫ్లైన్ షాప్స్లో కానైతే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే డొమెస్టిక్ ఇంటర్నేషనల్కి కానైతే ఈ కార్డ్స్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లోన్స్ అయితే ఇస్తారు కార్డ్స్ మీద, కానీ మ్యాక్సిమం తీసుకోకుండా ఉండడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే ఈ లోన్స్ మీద ఇంట్రెస్ట్ అయితే హైగా ఉంటుంది. పర్సనల్ లోన్ కంటే కూడా మీరు క్రెడిట్ కార్డ్స్లో తీసుకునే లోన్స్ అయితే ఇంట్రెస్ట్ చాలా ఎక్కువనే పే చేయాల్సి వస్తుంది. అందుకైతే అవాయిడ్ చేయండి. నెక్స్ట్ అయితే ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి క్రెడిట్ కార్డ్స్ మీద కానైతే. ఇన్ఫ్యాక్ట్ ఆఫర్స్ పెట్టేదే మనం టెంప్ట్ అయ్యి క్రెడిట్ కార్డ్స్ తీసుకోవాలనే. నెక్స్ట్ మనకి రివార్డ్ పాయింట్స్ అని కూడా ఇస్తుంటారు. మనం 100కి కొంటే ఇన్ని పాయింట్స్ అని ఆ రివార్డ్స్ పాయింట్స్తో కానైతే మనం ఏమన్నా కొనుక్కోవచ్చు వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్స్లో. క్రెడిట్ కార్డ్ అయితే మన చేతిలో ఉంటే ఎక్కువ క్రెడిట్ లిమిట్ని ఖాళీ చేయకుండా 20 to 30% అయితే యూజ్ చేసుకొని బిల్స్ అయితే కరెక్ట్గా కడుతూ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్స్లో అక్కడ ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయని ఎక్కువ యూజ్ చేయకండి. తర్వాత బిల్లు మనమే కట్టాలి, ఏదైనా ఇంట్రెస్ట్ పడినా కూడా మనమే కట్టాల్సి వస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్స్ని వాడేటప్పుడు మనం ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా కూడా మన క్రెడిట్ స్కోర్ కానైతే ఎఫెక్ట్ అవుతుంది. అది ఏదైనా ఎఫెక్ట్ అయిందంటే మళ్ళీ మనకి ఫ్యూచర్లో ఏదైనా పర్సనల్ లోన్స్ కానీ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని ఇవన్నీ తెలుసుకొని జాగ్రత్తగా అయితే క్రెడిట్ కార్డ్ని వాడండి. ఇవాళకైతే ఇదే నా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్. బాయ్ బాయ్.